హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కామాక్షి టెంపుల్ స్పెషల్ వ్లాగ్. ఈరోజు మేమందరూ అమ్మవారికి అయితే అభిషేకం చేయించడానికి వెళ్తున్నాము. అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది ఈరోజు. మా ఫ్రెండ్ నెక్స్ట్ ఈరోజు మేము ఆర్జే, నేను, మా బేబీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన, ప్రిన్సెస్ డయానా, మా అమ్మ ఇంతమంది కలిసి కామాక్షి టెంపుల్కి వెళ్తున్నాం అభిషేకం కోసం. ఈరోజు Feb 28. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. అమ్మవారికి అభిషేకం చేయించుకోవడానికి శారీ అన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఫుల్ వ్లాగ్ అయితే ఈ వీడియో చాలా స్పెషల్. నేను మీతో అన్ని షేర్ చేస్తున్నాను కదా, ఇందులో ఇది ఒకటి మెయిన్. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఈ రోజు అయితే ఫ్రైడే, సో అమ్మవారికి చాలా డిమాండ్ ఈరోజు. అసలు టెంపుల్లో టికెట్స్ దొరకడం చాలా కష్టం. సో మేము తెలిసిన వాళ్ళ ద్వారా అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారి కోసం పూలు అవి తెప్పించాను, కానీ నేను అనుకున్న రోజెస్ అయితే రాలేదు కాబట్టి నార్మల్గానే ఇంట్లోనే దేవుడి దీపం పెట్టుకుని బయలుదేరుతున్నాము. ఇక్కడ మేము 3:30కి అంతా అక్కడ ఉండమన్నారు. సో మనకి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో. కాకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో దొరుకుతుందని ఆశిస్తున్నాను. సో వీడియో మొత్తం చూడండి, కొంచెం లెంతీ ఉంటుంది. అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నా, లేకంటే అభిషేకం ఎలా చేయించుకోవాలనుకుంటున్నా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నుంచి దొరుకుతుంది. ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి, మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు టైము 2:30 అవుతుంది. మేమందరూ స్టార్ట్ అయ్యి, అంటే అక్కడ 3:30కి వచ్చామన్నా కాబట్టి మాకు 1 అవర్ జర్నీ టైం పడుతుంది. అక్కడ 3:30కి అక్కడ ఉండాలి. కాకపోతే దర్శనం అంటే అభిషేకం స్టార్ట్ అవ్వడానికి 4-5కి అట్లా స్టార్ట్ చేస్తారు, బ్యాచెస్. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఉన్నారు అసలు. నిన్న క్యాజువల్గా మాట్లాడుతుంటే నా ఫ్రెండ్ కూడా ఓకే నాకు ఎట్లా వీక్ ఆఫ్ ఉంది నేను వస్తాను అని చెప్పేసరికి ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది. లేదంటే మేము 4 మెంబర్సే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది కాబట్టి ఇంకొంచెం హ్యాపీ. ఓకే అని యాక్చువల్లీ నేమింగ్ కూడా మా బేబీకి కామాక్షి అమ్మ టెంపుల్లోనే పెట్టుకోవాలనుకున్నాం. నాకు అక్కడ పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం, అక్కడే పెట్టుకోవాలనుకున్నాను. కాకపోతే ఇంకా ఫ్యామిలీ వాళ్ళందరూ రావడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడే అగ్రహారం టెంపుల్లో పీలేరు దగ్గర అనుకున్నాము. సో పీలేరు దగ్గర సండేకి నేమింగ్, అంటే రేపు ఈవినింగ్ కల్లా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము ఊరికి. ఇది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ నేను కార్లో చెప్తాను రండి. చాలా క్యూట్గా పీస్ఫుల్గా నిద్రపోతుంది నా లిటిల్ ప్రిన్సెస్. టువర్డ్స్ కాంచీపురం. ఓకే, అసలు కార్లోకి వెళ్ళిన తర్వాత ఒకటి చెప్తానన్నాను కదా, ఈరోజు మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ. 5th యానివర్సరీ. మార్నింగ్ యానివర్సరీ విష్ చేస్తే మొన్ననే ఏదో చెప్పినావు ఇదేం యానివర్సరీ అని అడిగినాడు. అంత బాగా గుర్తుంది. అట్లుంటది. 5 ఏళ్ళకే యానివర్సరీ, ఏం యానివర్సరీ కూడా మర్చిపోతే నెక్స్ట్ ఇయర్కి పెళ్లి యానివర్సరీ కూడా మర్చిపోతాడు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? యానివర్సరీకి అభిషేకం ప్లాన్ చేశారంటే అట్లా కాదు. అన్ఫార్చునేట్లీ అది కూడా కలిసి వచ్చింది. సో అన్నీ కలిపి ఫ్రైడేకి సెట్ అయినాయి. నేను కూడా అనుకున్నాను ఆర్జే ఫ్రైడేకి ఎంత ప్లాన్ చేస్తున్నాడేమో యానివర్సరీ గుర్తుంది అని. బట్ నెక్స్ట్ డేనే అర్థమైంది నాకు తనకి ఏమాత్రం గుర్తులేదని. ఇట్స్ ఓకే, ఇంకా చేసేది ఏం లేక విష్ చేసి ఇంక మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్లో ఎగ్జాక్ట్ టైంకి ఉండాలి, టైంకి లేకపోతే సంకల్పం మనం మిస్ అవుతామన్నమాట. అందుకని మాకు టైం పడుతుంది కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయ్యాము అక్కడికి. టెంపుల్లో అభిషేకంలో ప్రాసెస్ అంతా ఏం జరిగిందా అని నేను మొత్తం వాయిస్ ఓవర్లో చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్స్లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఏ ఏరియా నుంచి ఈ వీడియోస్ చూస్తున్నారో కమెంట్లో అయితే మీ పేరుని చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే మీరు టెంపుల్ చూసుంటే కూడా కమెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో, తప్పకుండా అయితే చూడండి. కామాక్షి టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇటు చూసారంటే ఇట్లా చూసారంటే అట్లా రైట్ వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో టెంపుల్ వచ్చి 4 o'clock ఓపెనింగ్ అన్నారు. అభిషేకం చేసుకున్నాము, 3:30కి వెళ్ళాలి కాబట్టి అక్కడ వెళ్ళి మేము వెయిట్ చేస్తాము. కామాక్షి టెంపుల్కి ఎందుకు వచ్చాము ఏంటా అంటే, నేను 1 year బ్యాక్ టెంపుల్కి వచ్చి అమ్మవారికి బేబీస్ కోసం నేను మొక్కుకోవాలని
ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు అయితే కొట్టేటట్లే ఉన్నారు కొనకపోతే. అసలు అంటే టూరిస్టులు కదా, డిఫరెంట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందని కూడా అర్థం చేసుకోకుండా బోనీ చేయని ర్యాష్గా మాట్లాడడం అట్లా బాగలేదు. కొంచెం టెంపుల్ యాజమాన్యం దీన్ని గమనించి కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. అక్కడ ఎవరు ఏం చేయలేరు వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తుంటే, అంత చిరాకేసింది కూడా. మా పక్కనున్న ఆమెకి తమిళ్ రాదు, వేరే ఏ లాంగ్వేజ్ రాదు. ఆ చెప్పే ఆమెమో చెప్పడం ఇంగ్లీష్లో చెప్తుంది, అది మాకు అర్థమవుతుంది. వాళ్ళకి తమిళ్లో చెప్పడానికి మాకు రావట్లేదు ఎలా చెప్పాలనేది. సో అక్కడ లాంగ్వేజ్ అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు చెప్పేది మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్కి ఫైనల్గా మొత్తానికి ఏదో ఒకటి కొనుక్కొని అట్లా వచ్చి సెట్ చేసాము. ఇక్కడ ఏంటంటే క్యూ లైన్ 3:30 నుంచి క్యూ లైన్లో ఉంటారు. 4 o'clockకి టెంపుల్లోకి అలౌ చేస్తారు. ఫ్రైడే కాబట్టి త్వరగానే అలౌ చేసేసారు. ఇక్కడంతా మేము ఇంకా లోపలికి దర్శనం చేసుకొచ్చి ఒక రౌండ్ ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. లోపల దర్శనంలో ఫాస్ట్గానే అయింది. ఫ్రైడే అయినా అంటే నెక్స్ట్ 1-2 అవర్స్లో అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు త్వరగానే పంపించేసి బయటికి అంత టెంపుల్ అంతా వాష్ చేస్తున్నారు. సో ఆ టైంకి మేము అక్కడ కూర్చోన్నాము, నెక్స్ట్ పిలిస్తే వెళ్దామని అభిషేకం కోసము. ఇది దశరథ మహారాజు కట్టించిన మండపం. ఇది రాముల వారి జన్మ తర్వాత. మార్చి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడంతా అలంకరణకి సిద్ధం చేస్తున్నారు. స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది అమ్మవారికి అప్పుడు అభిషేకాలు అప్పుడు చాలా రష్ కూడా ఉంటుంది. అంటే తమిళ్ క్యాలెండర్స్ ప్రకారం చాలా ఫెస్టివల్స్ ఏవేవో నడుస్తూ ఉంటాయి, అవి మనకు అర్థం కావు. కామాక్షి అమ్మ టెంపుల్లో మీరు చూసినట్టయితే చిలకలే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒకటి చూసారా మండపము, అది దశరథ మహారాజు ఇక్కడే పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల శ్రీరాములు వారు జన్మిస్తారు. అందుకోసం ఇక్కడ ఈ మండపాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ దశరథ మహారాజుకు కూడా కులదైవం వచ్చి కామాక్షి అమ్మవారే. ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ దర్శనం చేసుకుని వెళ్దాము అమ్మవారికి మొక్కుకొని అంటే కిడ్స్ కోసం అని చెప్పి వచ్చాను. ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఆ రోజు అభిషేకం చేస్తారు అనేది తెలుసుకున్నాము. అభిషేకం చేస్తారు అనేది నేను యూట్యూబ్లో చూశాను. అది ఇక్కడ ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రోజు చెప్పలేదు. అన్ఫార్చునేట్లీ ఒకదాని తర్వాత ఒకటి అంటే అంత పాజిటివ్ లేవు ఆ రోజు, అన్నీ అంతా నెగిటివ్ ఉండింది. ఒకరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పరు, టికెట్లు ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్పరు చేయించుకోవాలనుకుంటే. మళ్ళీ ఫైనల్లీ ఇక్కడే నేను వచ్చి అక్కడ కొంచెం డల్గా ఫీల్ అయ్యి ఉన్నాను. అక్కడ ఒక స్వామి ఉన్నారు ఆ రోజు. ఆయన చెప్పారు ఇక్కడ లోపల ఒక స్వామి ఉంటారు, ఆయన వెళ్ళి కలవండి, ఆయన మీకు అభిషేకం చేయిస్తారు అని. ఇక్కడ యాక్చువల్లీ టికెట్స్ కూడా అమ్ముతారు. 2 peopleకి 1000 rupees ఉంటుంది. అది మార్నింగ్ 9 to 11 o'clock మాత్రమే ఇస్తారు. మీకు కావాలి అనుకుంటే ముందు రోజు వచ్చి తీసుకోవాలి, లేదంటే ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ వచ్చి తీసుకోవాలి. ఇలా ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు జరిగిన విషయంలో అన్ఫార్చునేట్లీ ఇంకా దర్శనానికి అభిషేకానికి అయితే ఓకే అయింది, కానీ అమౌంట్ అనేది ఎంతో మాకు తెలియదు. ఆ రోజు ఫుల్ డైలమాలో ఉన్నాను నేను, అసలు అవుతుందా అవ్వదా అనేది. అంటే మనకు కొంచెం ఎక్కడో పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి కదా, అవ్వాలి అవ్వకుండా వెళ్తే ఎలా అనేది కొంచెం అంటే ఆల్మోస్ట్ ట్రై లాగా ఉండింది నా పరిస్థితి. దొరుకుతుందా లేదా అమ్మవారి దర్శనానికి అని. దర్శనం దొరికింది, అభిషేకం దొరకడానికి అయితే మాత్రం లైఫ్ టైంలో మనం ఏ శక్తిపీఠం చూడకపోయినా ఇట్లా కామాక్షి అమ్మ శక్తిపీఠం దర్శించుకున్నా కూడా అన్ని శక్తిపీఠాలు చూసినంత పుణ్యం అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఆ రోజు మాకైతే ఇక్కడ ఒక స్వామివారు కూర్చొని లోపల ఒక స్వామికి లోపల ఏ స్వామిని అయితే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అభిషేకం చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటి అని అడిగితే ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏ స్వామి పేరు అయితే చెప్పినారో అదే స్వామిని లోపల అడిగాము, అప్పుడు ఆయన కూడా లేదన్నారు. తర్వాత బయట స్వామివారు చెప్పారు అని చెప్పి అడిగితే ఆయన సరే ఇక్కడ వెయిట్ చేయండి చేయిస్తాను అని చెప్పారు. ఇక్కడ ఎట్లా అంటే టికెట్స్ ఉంటే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది, టికెట్స్ లేకపోతే ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్తో వెళ్ళొచ్చు. సో నా రోజైతే మాకు ఫైనల్లీ అభిషేకంకి అయితే అలో చేశారు. అమౌంట్ ఎంత చెప్తారని డైలమాలో ఉన్నాం. ఒకవేళ 10,000 చెప్పచ్చు, 15,000 మాతో పక్కన ఉన్న వాళ్ళైతే 5,000 చెప్పారు ఒక్కొక్కరికని. ఆ రోజు మా దగ్గర అంత అమౌంట్ కూడా తెచ్చుకోలేదు మేము. ఫోన్పేలు కూడా పే చేయొచ్చు స్వామివారి వీళ్ళకి, కానీ వీళ్ళు ఎంత చెప్తారు అమౌంట్ అనేది అదొక సస్పెన్స్లో ఉండింది. ఫైనల్గా సంకల్పం చేసి అలో చేసిన తర్వాత ఆల్మోస్ట్ మేము 3:30కి లోపలికి వెళ్తే 7:30కి బయటకు వచ్చాము. అమ్మవారికి అంతసేపు అభిషేకం చేస్తారు, చాలా బాగుంటుంది. అస్సలు మీరు ఆ రోజంతా అవే గుర్తొస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ మనకి.
నేను ఇక్కడ ఇంత స్పెషల్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడే నేను నాకు బేబీ గర్ల్ కావాలని నేను అమ్మవారికి మొక్కుకున్నాను. అనుకున్న ప్రకారమే నాకు బేబీ గర్లే ఇచ్చినారు అమ్మవారు. నెక్స్ట్ ఫ్రైడేనే నాకు బేబీ గర్ల్ పుట్టాలనుకున్నాను. బేబీ గర్ల్ ఫ్రైడేనే పుట్టింది. అమ్మవారికి ఆ రోజు నేనైతే మొక్కున్న రోజు అమ్మవారికి బేబీ గర్ల్ కావాలి ప్లస్ ఇదే పేరు పెడతాను అని చెప్పి అమ్మవారి పేరు ఫిక్స్ అయ్యాను. అది నేను రేపులా ఎల్లుండి పేరు పెట్టబోతున్నాను. పేరు కూడా ఈ వ్లాగ్ పోస్ట్ చేయ లోపలికి నేను పేరు కూడా పెట్టేసి ఉంటాను. నా బేబీకి పేరు కూడా ఆముక్తమాల్య. ఈ పేరు మీరు సెర్చ్ చేస్తే కృష్ణదేవరాయ రాసిన గ్రంథం పేరు వస్తుంది. అసలు కృష్ణదేవరాయల వారు రాయడానికి రీజన్ మీరు వెతికితే ఈ పేరు మీనింగ్ మీకు తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే గోదాదేవి అమ్మవారికి గోదా కళ్యాణం మీరు స్టోరీ వింటే అందులో ఈ పేరు మీకు దొరుకుతుంది, ఆముక్తమాల్య అని. యాక్చువల్లీ మా పాపకి జో లెటర్స్తో వచ్చాయి. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్ర ప్రకారం పుట్టింది కాబట్టి మేము జాతో వచ్చేది ఏదైనా షార్ట్ నేమ్ యాడ్ చేసి ఆముక్తమాల్య అనేది ప్రీవియస్గా నేను మొక్కుకున్న రోజే ఫిక్స్ అయిన నేమ్ కాబట్టి ఆముక్తమాల్య ఫైనల్ నేమ్. సర్టిఫికెట్స్లో అంతా అదే నడుస్తుంది. ఈ జన్మ నక్షత్రం ప్రకారం జా కావాలి కాబట్టి అది ఒక్కటి మాత్రం నిక్ నేమ్ కింద సింపుల్ నేమ్ కింద దాన్ని యాడ్ చేస్తున్నాము అంతే. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నా బేబీ అమ్మవారికి ఫస్ట్ దర్శనం ఇస్తానని మొక్కున్నాను. అమ్మవారికి ఫస్ట్ దర్శనం నా బేబీని ఈరోజు తీసుకొచ్చి అభిషేకం చేయిస్తున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది. అనుకున్న మాట ప్రకారం ఇక్కడికి వచ్చాము, అభిషేకం చేయించి అమ్మవారికి సారే అవన్నీ ఇవ్వాలి. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తాం. ఫీడింగ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బేబీకి. ఈలోపు మీకు షేర్ చేయాలని మీతో చెప్తున్నాను. ఫ్యామిలీ మొత్తం ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాము. మా మమ్మీ దేవుడిని చూడు అంటే బయటకు వచ్చి అమ్మవారిని పోస్టర్ని చూస్తుంది, లోపల అమ్మవారిని మర్చిపోయి. అట్లా ఉంటుంది మా అమ్మతోటి. అట్లా మా అమ్మని చూపించా. ఏం చూసినామా? అంగా వస్తారు బయటకు వచ్చేసి అమ్మవారి దగ్గర నుంచి. అట్లా ఉంటుంది. వాళ్ళు ఏ దేవుడు ఏ రూపంలో అనుగ్రహిస్తారో మనకు తెలియదు. సో నమ్మకంతో వెళ్ళి అడగండి. నేను అడిగాను, నాకైతే ఇచ్చారు. నేను ఏదైతే అడిగానో నాకు అదే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ట్రస్ట్ చేసి అమ్మవారి దగ్గరికి రండి. కామాక్షి అమ్మవారు చాలా 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 పవర్ఫుల్. గుర్తుపెట్టుకొని ఎన్నో టెంపుల్స్ తిరుగుతున్నాము, ఎంతెంతో చేస్తున్నాము, మాకు పిల్లలు లేరు అనుకోవద్దండి. ఏ రూపంలో దేవుడు ఎక్కడ అనుగ్రహిస్తారో తెలియదు కాబట్టి మీకు ఓపుకున్నంత వరకు తిరగండి. ఆ తర్వాత దేవుడు దయాన్ని వదిలేసేయండి. అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవద్దని కాదు, అది ఉండాలి ఇది ఉండాలి, కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు మంచి రిజల్ట్స్ చూస్తారు. నేనైతే మేము ఎప్పుడైతే కిడ్స్ కావాలనుకున్నామో అప్పుడే వచ్చి నేను ఇక్కడ అడిగాను. మేము 3 years వరకు అసలు కిడ్స్ గురించి మాకు ప్లాన్ లేదు. ఇప్పుడే ఎందుకు ప్లాన్ చేసామంటే నెక్స్ట్ రాజేష్కి షిప్ వస్తుంది. సో షిప్ వచ్చినప్పుడు మేము అంటే ఎక్కువ రోజులు మేము ఒక చోట్లో ఉండలేం కాబట్టి ఇంకా చాలు, ఇంకా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అనుకున్నాను, ఇక్కడ వచ్చి అమ్మవారిని అడిగాను, నాకు అలానే ఇచ్చారు. అంతా నేను అనుకున్న విధంగా జరిగింది. ఫ్రైడే పుట్టాలనుకున్నాను, ఫ్రైడేలో కూడా ఈ టైంలో పుట్టాలనుకున్నాను, అలానే పుట్టింది. తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ నుంచి కూడా నేను బయటపడాలి అనుకున్నాను. అక్కడ కూడా నన్ను చాలా బాగా సేఫ్గా తీసుకొచ్చింది అమ్మవారు నన్ను. ఇంత స్టోరీ మీకు అందుకే చెప్పాను, ఒకదాని తర్వాత నేమింగ్కి అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుందని. ఇది నా కామాక్షి అమ్మ స్టోరీ. నా బేబీని డైలీ నేను అప్పుడప్పుడు కామాక్షి అమ్మ అని పిలుస్తాను. నెక్స్ట్ ఆముక్తమాల్య కూడా అమ్మవారి అన్ని రూపాలు ఒకటే అమ్మవారు, పార్వతి అమ్మవారు కాబట్టి కామాక్షి అమ్మ టెంపుల్ ఓవరాల్ వ్యూ ఉంటుంది. ఇక్కడ చిలకలు చాలా స్పెషల్. అమ్మవారు ఇక్కడే ఉన్నారు అనడానికి ఆ చిలకలే సాక్ష్యం. ఈ శారీ నేను తిరుపతిలోనే బై చేశాను. అంటే అమ్మవారికి పెట్టి నేను తెచ్చి గుర్తుగా పెట్టుకుందాం అనుకున్నాను ఈ శారీని. లోపలికి వెళ్ళేంతవరకు నా మైండ్లో ఈ శారీని తెచ్చుకోవాలనే ఉండింది. లోపల ట్విస్ట్ ఏంటంటే శారీని అయితే ఫస్ట్ మనము బ్యాచ్లుగా కూర్చున్నప్పుడే ఎవరైనా శారీస్ తెచ్చారని అడుగుతారు, అప్పుడు తీసేసుకుంటారనమాట. ఆ విషయం నాకు తెలియక నేనైతే తెచ్చుకుంటానని మైండ్ సెట్లోనే వెళ్ళాను. సో ఫుల్ పూలు పండ్లు ఇవన్నీ మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అభిషేకం వాళ్ళు మనం డబ్బులు కట్టేస్తే అన్నీ వాళ్ళే బై చేసుకుంటారు కాబట్టి ఇది ఇప్పటికైతే. బేబీని ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు అవి ఇవి చూసుకుంటా ఉండిపో అమ్మా, ఏడవద్దు అని చెప్పాను. సో అమ్మ అవి చూసుకుంటా ఇప్పుడే నిద్ర లేగడం, అవి ఇవి చూసుకోవడం, నిద్రపోవడం, ఇదే పని. బేబీ కామాక్షి కామాక్షి హలో కామాక్షి.
అభిషేకం చేయించుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రెడిషనల్ వేర్లోనే ఉండాలి. మెయిన్ బాయ్స్ అయితే మాత్రం ఒకవేళ పంచె ఉంటే ఇంకా సూపరు, లేదంటే మాత్రం షర్ట్ తీసేసి నడుము చుట్టుకొని కూర్చోవాల్సి ఉంటుంది. ఇంకేదైనా టవల్ ఏదైనా ఉంటే మీద వేసుకొని కూర్చోవచ్చు, లేదంటే అలానే ఉండాల్సి ఉంటుంది. బెటర్ మనం వెళ్తున్నామంటే ఒక పంచి టవల్ అయితే తీసుకెళ్ళండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ మేమైతే అభిషేకం కోసం లోపలికి వెళ్తున్నాము. ఆర్జే పాపని తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ ఏంటంటే చిన్న బేబీస్ ఎలా ఉంటారు ఏంటనే కంగారు కూడా ఉండింది నాకైతే. మా పాప ఎంత కోఆపరేట్ చేసిందంటే సూపర్ డూపర్ కోఆపరేట్ చేసింది. హ్యాపీగా నిద్రపోయింది అంతా. అక్కడికి అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు భజంత్రీలు ఉంటాయి. అక్కడ ఒక ఏనుగు సౌండ్ కూడా ఇస్తారు ఒక మధ్యలో. అప్పుడు మాత్రమే మా పాప నిద్రలోంచి ఏడ్చి మళ్ళీ నిద్రపోయింది. బయటకు వచ్చేంత వరకు అసలు కన్నే తెరవలేదు. మధ్యలో మాత్రం అమ్మవారికి హారతి ఇస్తారు ఫైనల్గా. అప్పుడు మాత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి మళ్ళీ పడుకునేసింది. అంత బాగా కోఆపరేట్ చేసింది. బయటకు రాగానే అసలు ఒక అంకుల్ అయితే పాపకి తామర పువ్వుల మాల అయితే వేశారు. ఆముక్త మాల్యలో మీనింగ్ కూడా అది ఒకటి. అసలు చూసి ఆయన వెంటనే పాపను దగ్గరికి తీసుకొని మాల అయితే వేశారు వెంటనే. మాకు అది చూసి కొంచెం హ్యాపీ అనిపించింది. అంటే చిన్న చిన్న పిల్లలకి ఏదైనా క్యూట్గా చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, అలా అనమాట. ఇక్కడ బేబీ ఎందుకు ఏడుస్తుంది అంటే ఒక్కొక్క చేతిలోంచి ఇంకో చేతిలోకి తీసుకున్నప్పుడు ఏడుస్తుంది. ఒకరే ఎత్తుకుంటే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు, తనకి హ్యాపీగా ఉంటుంది. సో అభిషేకం జరిగేంతసేపు నేను ఎత్తుకొని కూర్చున్నాను, మళ్ళా కదిపితే లేస్తుందని. మా బేబీ 3 months బేబీ, ఇంకొకళ్ళు అయితే 5th month బాబుని తీసుకొచ్చారు. అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ అభిషేకం ఒకప్పుడు చేస్తుంటే లోపలికి అమ్మవారి గర్భగుడిలో అలౌ చేసేవాళ్ళు. ఈరోజు చేయలేదు, మైకులు లేవు, ఈరోజు చేయలేదు. కాకపోతే అమ్మవారి అభిషేకం మాత్రం ఫాస్ట్గా కనెక్ట్ చేశారు. లాస్ట్ టైం మాత్రం మాకు 4 hours పట్టింది బయట రావడానికి. ఇదే దశరథ మహారాజు కట్టించిన మండపం. ఓకే, ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఉన్నారు, త్వరగా పంపించేశారు. సరే, నెక్స్ట్ టైం మంచిగా కుదిరితే మళ్ళీ వద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు బుకింగ్స్ చేసుకోవాలంటే వెబ్సైట్ నుంచి బుకింగ్ చేసుకోవచ్చు టికెట్స్. లేదు అంటే ఆన్లైన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా బుకింగ్ చేసుకొని మీరు అభిషేకం రావాలంటే రావచ్చు. డేలో 2 times చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్. ఏ రోజుకి ఆ రోజే టికెట్లు ఇస్తారు. ఓకే, చాలా బాగుంటుంది అమ్మవారి అభిషేకము. అసలు అదృశ్యం ఉంటేనే దొరుకుతుంది, అది మాత్రం నిజం. నేనైతే అనుకున్నాను అభిషేకం చాలా సూపర్ డూపర్ ఉంటుందని. కాకపోతే ఫ్రైడే ఎఫెక్ట్ మరి ఏంటో నాకు తెలియదు, కానీ చాలా త్వరగా అంటే వితిన్ 30 minutesలోనే కంప్లీట్ చేసేసారు అనుకుంటాను. అంత ఫాస్ట్గా అయిపోయింది. మొబైల్ ఫోన్స్ అయితే అలో ఉంటుంది, కానీ మొబైల్ ఫోన్ ఎవ్వరు చేతులు పట్టుకోకూడదు ఆ టైంలో. అందరూ దాన్ని స్విచ్ ఆఫ్ అయినా చేయాలి, లేదా సైలెంట్లో అయినా పెట్టుకోవాలి. అలా ఆన్ చేసి పెట్టుకోవడం, వీడియోస్ తీయడం అయితే నాట్ అలౌడ్ టెంపుల్ లోపల. ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే మాకు చాలా టైం టేకన్ అనిపించింది. 4 hours పట్టింది అభిషేకం అవడానికి. 7:30కి బయటకు వచ్చాం, 3:30కి లోపల వెళ్ళిన వాళ్ళం. సంకల్పం అయితే ప్రాసెస్ నుంచి ఎంత బాగా చేశారంటే అప్పుడు చాలా బాగా చేశారు. లోపల అమ్మవారి నాభిస్థానాన్ని టచ్ చేసి, ఇంకా చాలా ఉన్నాయి లోపల గర్భాలయంలో చిన్న ప్లేస్లో చాలా ఉంటాయి. అవి అసలు మనకి చాలా రేర్లో మనమైతే చూడగలుగుతాము. ఈసారి అయితే బయట నుంచే పంపించేశారు. కొంచెం చాలా డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే మేము ఫస్ట్ టైం చాలా బాగా జరిగింది కాబట్టి ఇది చాలా తక్కువ అనిపించింది. చాలా 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 తక్కువ అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళు లాస్ట్ టైం వచ్చారు, వాళ్ళకే తక్కువ అనుకున్నాం, ఇది ఇంకా తక్కువలో తక్కువ అనిపించింది. ఎనీవే అభిషేకం అయితే జరిగిందంటే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రసాదానికి చేతులు కడుక్కోవడానికి పోతున్నాం. ఇద్దరికి కలిపి 1000 rupees ఛార్జ్ చేస్తారు టికెట్స్ అయితే. లేదంటే వాళ్ళు 2500, 2000 అలా దళారుల నుంచి మాట్లాడుకొని వెళ్ళొచ్చు. అది కూడా ఓపెన్ సీక్రెట్ లాగానే ఉంటుంది అక్కడ. ఇక్కడ నేను ఈ అంకుల్ ఉన్నారు కదా, ఈ అంకులే పాపకు బయటకు రాగానే తామర పూల దండ అయితే వేశారు. తర్వాత చిన్నపిల్లలు ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉంటారు కదా, అలా ఆయన ఈ అమ్మాయే కామాక్షి అమ్మవారు అంటూ దండం పెట్టుకొని వెళ్ళారు. ఈ పిల్లే కాదు, ఎవరైనా చిన్నపిల్లలందరూ దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పిల్లల్ని చూడాలి అంతే.
అమ్మవారి అభిషేకం జరిగేటప్పుడు మధ్యలో అమ్మవారికి దగ్గరగా కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి ఐస్ చూపిస్తారు, ఇలా అలా ఆ సీన్ ఉంటుంది, చాలా హైలైట్ ఉంటుంది అది. నెక్స్ట్ ఏంటంటే బయటకు వచ్చేప్పటికి మనకి ఇలా దండలేసి బయటకి ఇచ్చి ఒక ప్రసాదం బ్యాగ్ అయితే ఒక్క జంటకి ఒక్కొక్క బ్యాగ్ ఇస్తూ ఉంటారు, అంటే ఒక్క టికెట్కి ఒక్కో బ్యాగ్ ఇస్తారనమాట. గోత్రనామాలతో సంకల్పం చేసినప్పుడు ఫైనల్గా వాళ్ళు చెప్తారు అక్కడ మనసులో ఏదైనా కోరుకుంటే కోరుకోమని. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా మనమే కోరుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రసాదాల బ్యాగులు, అందులో అమ్మవారి అభిషేక జలం ఇస్తారు. ఆ జలంని టెంపుల్ లోపలే కూర్చొని తీసుకొని మన కోరికని తలుచుకొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి వచ్చేయచ్చు. సో మేమైతే ఇట్లా ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ ఫైనల్గా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే దివ్య వాళ్ళు మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోవాలని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము మేము. లేదంటే ఇంకోటి ఏకాంబర్నాథ్ టెంపుల్కి వెళ్ళాలని ఉంది, అది మీకు ఎప్పటి నుంచో చూపించాలని వెయిట్ చేస్తున్నాను. అందులోనే ఒక మామిడి చెట్టు గురించి మీకు ప్రీవియస్ ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను, అది పోస్ట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నా, కుదిరితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.